నేను యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. మరి ముఖ్యముగా నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఈ యొక్క కృప చూపిన నా దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏమాత్రము అర్హత లేని నా బ్రతుకును దేవుడు ఈ విధంగా నిలబెట్టుకొని ఆయన కొరకు వాడుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. అదేవిధంగా కేవలము ఈ యొక్క సభలకే కాదు, వారి యొక్క జీవితంలోనికి, వారి యొక్క కుటుంబంలోనికి, వారి హృదయంలోనికి ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా నన్ను ఆహ్వానించిన మాకు ఆశీర్వాదకరమైన మా మామయ్య గారు రెవరెండ్ బిషప్ జ్యోతిరెడ్డి గారికి, అదేవిధంగా దైవజనరాలు అత్తమ్మ అని నేను పిలుస్తున్నాను. ఎందుకంటే ఏమాత్రము అమ్మ ప్రేమకు ఏమాత్రము తక్కువ కాకుండా ఎంతో ప్రేమ నా పట్ల చూపిస్తున్న డాక్టర్ శాంతిరెడ్డి గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొంచెం బిగ్గరగా చప్పట్లు కొడదామా అండి? అదేవిధంగా దైవజనులు, యవనస్తులు అనేక వేల మందికి దీవెనకరంగా ఉంటూ దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటిస్తూ మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటున్న మా అన్నయ్య గారు ఉజ్వల్ జేసన్ గారికి, పాస్టర్ గారికి కూడా నేను యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మా వదిన గారు నాకు సిస్టర్ అని పిలవడం నాకు ఇష్టం, నాకు అక్క అని పిలవడం అలవాటైపోయింది. ఎందుకంటే ఒక సొంత సిస్టర్ లాగా నన్ను ప్రేమిస్తూ ఏ విషయంలోనైనా ఐ కెన్ రన్ టు హర్. నేను ఏదైనా సరే పంచుకోవడానికి ఎప్పుడు కూడా విత్ అన్ ఓపెన్ హార్ట్ అండ్ విత్ ఓపెన్ హ్యాండ్స్ నాకు ఎప్పుడు చక్కగా రెస్పాండ్ అవుతూ నాకు ఎంతో ప్రేమ చూపిస్తున్న మా వదిన గారు మోనికా జేసన్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానండి. బిగ్గరగా చప్పట్లు కొడతారా? వారిని బట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేసుకునేదాన్నండి, ప్రభా ఏది ఉన్నా లేకపోయినా ఒక ఆత్మీయమైన కుటుంబంలోనికి నేను వెళ్ళాలి, ఎక్కడ నేనున్నా నేను ఈ సేవ చేయాలని. ఆ విధంగా నన్ను ప్రోత్సహిస్తూ ప్రేమంతా నా పట్ల చూపిస్తున్న దేవుడు నిండుగా నన్ను ప్రేమించాలని, నేను పొందిన తృణీకరణలన్నిటినీ మించి నన్ను ప్రేమించే భర్తను దేవుడు నాకు దయచేశారు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అంకిత్ రెడ్డి గారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. నిజంగా అండి, ఆయన వాడబడ్డం మాత్రమే కాదు, ప్రతి విషయంలో దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి వెంటనే నువ్వు ఇది చేయాలి, నేను నిన్ను ప్రోత్సహిస్తాను, దేవుడు నిన్ను అభిషేకించాడు, వెనకడుగు వేయద్దు అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నందుకు, ఇంత మంచి స్పిరిచువల్ బ్లెస్డ్ ఫ్యామిలీని, నన్ను ప్రేమించే కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అందును బట్టి దేవునికే కృతజ్ఞతాస్తుతులు, దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సమయంలో ఒక పాట ద్వారా దేవుని